నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఏ పరిహారాలు పాటించడం వల్ల వారికి మంచి చేకూరుతుందో మీరు కొంచెం చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్కాటక రాశి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉండదో తెలుసుకుందామా. రాశిలోని రవి, బుధ, శుక్రులు, అలాగే లాభస్థానం ముందు కుజ, గురువులు, నవమ స్థానం ముందు రాహువు, అలాగే అష్టమ స్థానం ముందు శని వక్రీకరించి ఉండడం, తృతీయ మందు కేతు యొక్క స్థితి పొందడం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని పనులు కూడాను సకాలంలో చెక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే రాశిలోని రవి, బుధ, శుక్రగ్రహ ప్రభావం వలన ప్రధానంగా ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొన్ని ఎదుర్కొనే అవకాశాలు గోచరమవుతున్నాయి. వ్యాపారస్తులకి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. అయితే అష్టమ శని మరియు అందులో వక్రీకరించినటువంటి శని యొక్క ప్రభావం చేత కొంతవరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, న్యాయవాద విషయాలకు సంబంధించి, కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాప్యత కలిగేటువంటి అవకాశాలు గోచరమవుతుందని చెప్పొచ్చు. నూతన వ్యక్తుల యొక్క పరిచయం పట్ల జాగ్రత్తలు పాటించండి. మిమ్మల్ని దోవ పెట్టేటువంటి విషయాలే మీకు ఎక్కువగా గోచరమవుతాయి. కాబట్టి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు 1-2-3 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్లయితే మీకంతా కూడా కర్కాటక రాశి వారికి గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం చేత అన్నింటా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. అయితే ఎటువంటి వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలన్నీ కూడాను ధనముతోనే వస్తాయి. కాబట్టి ఈ యొక్క ధనముతోనే సమస్యలు వస్తాయి, ధనముతోనే సమస్యలు తీరుతాయి. 70% సమస్యల మానవుడికి ధనపరమైనటువంటివే. కావున ఏ రోజుల్లో ఏ విధంగా ధన ప్రవాహం ఉంటుంది, ఏ రోజుల్లో ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లేకుండా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాల్ని మనం తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 19, 20 ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖులు ఈ యొక్క 3 రోజుల పాటు కొంత ఇబ్బందికర పరిస్థితులు మీరు చేసేటువంటి ప్రయత్నాలు కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా 16వ తారీఖు రోజున కార్యహాని జరిగేటువంటి అవకాశం కాబట్టి చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి కాలేకపోవచ్చు. ఇక 17, 18వ తారీఖులో మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడము, అలాగే ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఆ పని యందు మీకు విముఖత కలగడం అనేటువంటిది గోచరమవుతున్నాయి. కావున ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ 17, 18 తారీఖుల్లో ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక 19, 20, 21, 22, 23 ఈ యొక్క 5 రోజుల పాటు కూడాను మీకు విశేషమైనటువంటి ధన ప్రాప్తి గోచరమవుతుంది. మీ యొక్క స్నేహితులు కావచ్చు, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడాను చక్కబెట్టుకుంటారు. ధన ప్రవాహము, ధనానికి సంబంధించినటువంటి ఒక చక్కటి సందేశం మీకు చేరి మిమ్మల్ని ఆనందపరుస్తుందని చెప్పవచ్చు. ఇక 24, 25 తారీఖుల్లో అధిక ధన వ్యయమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు కొన్ని తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పడండి. ఇక 28, 29, 30, 31 తారీఖుల్లో, ఇక 26, 27 తారీఖుల్లో ప్రధానంగా సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చేయకుండడమే చాలా మంచిది. అలాగే సంతానపరమైనటువంటి చిక్కులు కానీ, సమస్యలు కానీ ఈ 26, 27 తారీఖుల్లో ఏర్పడతాయి. అలాగే వివాహమే సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులు 26, 27 తారీఖుల్లో వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించాలి. ఇక 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు మీకు 28, 29 తారీఖుల్లో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క పేరు ప్రజాదరణ పొందుతుందని చెప్పవచ్చు. మీ యొక్క పనికి చేసినటువంటి పనికి తగ్గట్టుగా గుర్తింపు కూడా లభిస్తుంది. అలాగే 30, 31 తారీఖుల్లో విశేషమైనటువంటి ద్రవ్య ప్రాప్తి, మీకు అనూహ్యముగా చక్కగా ధనాదాయం బాగా ఉంటుందని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే కుజుడు లాభస్థానంలో ఉండడం, శుభగ్రహమైనటువంటి గురువు కూడా రాశి నుంచి లాభస్థాన సంచారం చేయడం, ఈ కారణం చేత ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దైవానుగ్రహం చేత మీరు ముందడుగు వేస్తారు. కాకపోతే కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు పాటించండి. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా లేకపోవడము, అలాగే మీకు అధిక ధన వ్యయమైనటువంటి రోజుల్లో మీరు జాగ్రత్తలు తీసుకుని కనుక ఉన్నట్లయితే తప్పకుండా అన్నింటా విజయం అని చెప్పవచ్చు. ఇక ఏ సమస్యకైనా కానీ దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ,
అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు. అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారికి ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశితో పాటుగా వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల వారికి శని దోష నివారణ హోమాలు, అలాగే వివాహం, ఉద్యోగం, అనారోగ్యం, దాంపత్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. సంవత్సరం పొడుగుతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిస్తే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరిపించడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అర్చన మీరు 3 రోజుల పాటు కనుక చేసినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయి. అయితే ఇంకా సమస్యలు తీరలేదండి, అట్లాగే ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి తప్ప అని భావించేటువంటి కర్కాటక రాశి వాళ్ళు దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక తీసుకున్నట్లయితే ఇంకా మీకు మేలు రకంగా మీ యొక్క జీవితం ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు నిజంగా చక్కగా కర్కాటక రాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే చూసే ప్రేక్షకులు కూడా గురువుగారు చెప్పిన విధంగా ఆ పరిహారాలు చేయడం వల్ల కర్కాటక రాశి వారికి కూడా చెడు అనేది పోయి మంచి చేకూరుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే గురువుగారు చెప్పిన విధంగా